మీ పిక్చర్స్‌ని కూడా ఇలా ఫిగర్స్ లాగా టర్న్ ఔట్ చేసుకోవచ్చు. చాలా ఈజీ. జస్ట్ గో టు గూగుల్ gemini.ai అని టైప్ చేయగానే ఫస్ట్ ట్యాబ్ వస్తుంది. ఆ ట్యాబ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా! జస్ట్ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మన పిక్చర్‌ని అయితే అప్‌లోడ్ చేసేయటం. పిక్చర్ అప్‌లోడ్ అయిన తర్వాత మనం ప్రాంప్ట్ అయితే ఇవ్వాలి. ఆ ప్రాంప్ట్ అయితే మీకు తర్వాత చెప్తాను ఎట్లా అని చెప్పేసి. సో, జస్ట్ ఆ ప్రాంప్ట్‌ని అయితే టైప్ చేసిన తర్వాత ఇక్కడ నేను నా నేమ్ ఇచ్చాను. మీరు ఆ నేమ్‌ని అయితే ఎడిట్ చేసుకోండి. లేకపోతే మీ పిక్చర్‌లో నేమ్ అనేది అదొస్తుంది. సో, ఎడిట్ చేసుకున్న తర్వాత ఇంకా మీరు పిక్చర్‌ని కూడా డిఫైన్ చేయొచ్చు. లైక్ బర్త్‌డే విషెస్, యానివర్సరీ విషెస్ అట్లా ఏమన్నా ఇవ్వచ్చు. నేను డాన్సింగ్ డాల్ అని ఇచ్చాను. సో, ఎలా జనరేట్ అవుతుందో ఇప్పుడు మనం చూద్దాం. వితిన్ సెకండ్స్‌లో అయితే జనరేట్ అయిపోతుంది. నేను డాన్సింగ్ డాల్ అని ఇచ్చాను కదా! సో, పక్కన మీరు చూడండి పిక్చర్స్ అనేవి డాన్స్ చేస్తున్నట్టు మనకి చూపిస్తుంది. మనం ఎంత బాగా ఇస్తే ప్రాంప్ట్ అనేది అంత బాగా వస్తుంది పిక్చర్ అనేది. సో, మనకి ఒకవేళ ప్రియాంక అనే నేమ్ నేను తప్పు కొట్టేసాను. అప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేయాలి అంటే జస్ట్ ఆ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మళ్ళీ మనం దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఆర్ ఇంకా ఏదైనా ప్రాంప్ట్ ఏదన్నా ఇంకా కొంచెం ఎలివేట్ చేయాలనుకున్నా కూడా మీరు జస్ట్ ఎడిట్ చేసేసుకొని మళ్ళీ అప్డేట్ అని కొట్టారంటే ఆబ్వియస్‌గా మళ్ళీ మనకి అప్డేట్ అయిపోయి మళ్ళీ మనకి జనరేట్ అయిపోతుంది పిక్చర్ అనేది. నాకు ఇందాక డాన్సింగ్ డాలే బాగా నచ్చింది. బట్ దట్స్ ఓకే. పైన మీకు డౌన్‌లోడ్ సింబల్ అనేది ఉంది కదా! సో, జస్ట్ అక్కడ డౌన్‌లోడ్ చేసేసుకున్న తర్వాత జస్ట్ ఇక్కడ ఓపెన్ చేసి తర్వాత సేవ్ టు గ్యాలరీ అని కొట్టండి. మనకి అన్నీ ఇంకా గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతాయి. ఇంకా మీ అందరూ వెయిట్ చేసింది ప్రాంప్ట్ గురించే కదా! ప్రాంప్ట్ అయితే మీకు కమెంట్ బాక్స్‌లో పిన్ చేసి పెడతాను. జస్ట్ దాన్ని స్క్రీన్‌షాట్ తీసుకొని కాపీ ఆర్ పేస్ట్ చేశారంటే మీకు ఈజీగా వచ్చేస్తుంది.